కుట్రలకి ఆస్కారం అంటుంది ప్రభుత్వం. ఒక పక్క రాష్ట్రంలో 18 నెలల పాలన, అభివృద్ధితో వచ్చే అమౌంట్లే రేపు సంక్షేమం కానివ్వండి, రేపు అభివృద్ధికి కానివ్వండి ఉపయోగపడుతుంది అంటుంది. ఏమనిపిస్తుంది నిజంగా ఎలా? అయితే వాళ్ళు చెప్తున్నంత రాదనిపిస్తుంది సార్. అది చాలా హ్యూజ్ అమౌంట్ చెప్తున్నారు, ఎన్నో నెలల్లో ఎంత వస్తుందని. అంత రాకపోవచ్చు, బట్ పెట్టుబడులు అయితే వస్తాయండి. బికాస్ చంద్రబాబు ఎందుకంటే ఆయనకి ఇంటర్నేషనల్ టర్మ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ పెద్ద పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. సో వస్తుంది, కాకపోతే అంత నేనైతే రాదని అనిపిస్తుంది. అయితే సార్, ఒక అంశంలో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారు జనవరి పండగ అనంతరం కూడా, ఈ సంక్రాంతి అనంతరం కూడా మరొకసారి జిల్లాల వారీగా నియోజకవర్గ వారీగా చూసుకున్నా కానీ మళ్ళీ యాత్రలు చేపడతాను జిల్లాల వారీగా అంటున్నారు. ఎందుకంటే కనుక మేము ఓడిపోయిన చోట ఎత్తుక్కుంటాము, ఇప్పుడు వరకు గెలిచిన వాళ్ళు కానివ్వండి, కామ్గా ఉన్నవాళ్ళు షఫ్లింగ్ అయి జంప్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చి కామ్గా ఉన్నవాళ్ళు కానివ్వండి, వీళ్ళని ఒక్కసారి బలోపేతం చేస్తాము, వీక్గా ఉండే ఏరియాలన్నీ కవర్ చేస్తామంటున్నారు. మరి ఇంకోసారి ప్రజలు ఆస్కారం ఇస్తారా? ఇక్కడ అలా కాదు సార్. ఇప్పుడు వీళ్ళు కానీ సంక్షేమం కరెక్ట్ చేసేస్తే, వీళ్ళు అనుకున్న పెట్టుబడులు అవి తెచ్చి డెవలప్ చేస్తే దానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు కొంచెం ఫెయిల్ అయినా ఎక్కువ ఛాన్స్ అట్టే ఉంది. అదే అండి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఓడిపోయిన చోట ఎత్తుక్కోవడమే మంచి పని, ఏదైతే తప్పులు గతంలో చేసామో ఈసారి చేయకోకుండా మళ్ళీ బలోపేతం చేసి మార్పులు చేర్పులు ఉంటాయి అంటున్నారు స్థానిక నేతలను కూడా. బలోపేతం ఎంత చేసుకున్నా సార్, వీళ్ళు కరెక్ట్గా చేస్తారు అనుకోండి, వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే ఎంత బలోపేతం అయినా కూడా అది కొంచెం తేడా వస్తుంది కదా, నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది. వీళ్ళు కానీ నెగిటివ్ రిజల్ట్ ఉంటే పాజిటివ్ ఇంపాక్ట్. ఎలా ఉండబోతుందంటారంటే అదే సమయంలో మనకి పురపాలక, నగరపాలక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో ఉన్నాయి. మరి రాబోతున్నాయి 2026 3 నెలల సమయపాలన ఉన్నప్పటికీ కూడా ముందుగానే కండక్ట్ చేస్తామంటుంది కదా స్టేట్ ఎలక్షన్ కమిషన్. మరి ఎలా ఉండబోతుంది? ఇవేమైనా ఎఫెక్ట్ అవుతాయా? ఆయన పాదయాత్ర కానివ్వండి, ఈ సెక్షన్ కానివ్వండి. ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ అవుద్దండి. ఎందుకంటే పాదయాత్ర చేసి లాస్ట్ టైం చాలా పాజిటివ్ తెచ్చుకున్నారు వైబ్స్. ఈసారి పాదయాత్ర జరిగితే మాత్రం మంచి వైబ్స్ వస్తాయి. కానీ నేను చెప్పాను కదా, నెగిటివ్ ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్, అదే అంతే సార్. ఎలా ఉంది సార్ మరి రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఒక పక్క డెవలప్మెంట్ వైపుగా చూసుకుంటే ఇంకా ఎన్ని అడ్డంకులు ఉన్నాయి అంటారు? అమరావతి ముడిపడి ఉంది పోలవరంతో, అయితే కనుక ఇటుపక్క ఈ అంశాలు కూడా ఉన్నాయి కదా. ఏది రాష్ట్రం అంతా కూడా ఈ ఉద్యోగ కల్పన, అదే ఈ పెట్టుబడులు బట్టే కదా ఉద్యోగ కల్పన. పెట్టుబడులు అంత రావు, కాకపోతే అంత ఉద్యోగాలు వాళ్ళు చెప్పినన్ని కూడా రావండి, వస్తాయి డెఫినెట్లీ. ఒక దీని వరకు వస్తాయి, 60% నేను అనుకోవడం అండి, అంతే. కూడా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అంటున్నారు. మీకేమన్నా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయా? అందలేదు. మా ఆయన కూడా చనిపోయాడు, సంవత్సరం అయింది. నాకు తెచ్చే వాళ్ళు 2 ఆడపిల్లలు పెళ్లి చేశాను, వెళ్ళిపోయారు, వాళ్ళ దారాలు అయిపోయినారు. నేను ఒక్కదాన్ని ఒంటరి జీవితం నాది. పింఛను కూడా ఏమైనా సంవత్సరం 5 నెలలు అయింది. ఒక్కదాన్ని కొడుకులు లేరు నాకు, 2 కూతురులే. వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను అభివృద్ధి అయితేనే బాగుంటుంది అంటున్నారు. మరి సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు కాబట్టి మహిళలకే పేర్లతోనే ఎక్కువ ఉన్నాయి సంక్షేమ పథకాలు కూడా. ఎవడిచ్చాడు? ఏది ఎవడిచ్చాడు? ఎక్కడిచ్చాడు? పని అవుతుంది ఏమవనే. ఇప్పుడు కార్డు ఉంది, మా అమ్మాయి నా దాంట్లో ఉంది. మా అమ్మాయి నా దాంట్లో ఉంది. ఇప్పుడు ఒక ఆయనకి ఇచ్చాము, ఒక ఆయనకి ఇచ్చిన తర్వాత వాళ్ళ పేరు నుంచి కార్డు రావాలిగా. నా దాంట్లో ఉంటే కార్డు ఉంటే మళ్ళీ మా దాంట్లో ఎక్కింటే కార్డు బాధదట, నాకు కార్డు బాధదట. మరి వాళ్ళ కార్డు ఎలా వస్తుంది జీవితాంతకాలము? ఒక ఐకి పెళ్లి చేసామంటే వాళ్ళ పేరునే వస్తుంది, నాకు ఒకదానికి కార్డు ఇవ్వరట. అది ఎక్కడ న్యాయం? అది తీసుకునే విధానంలో ఇబ్బందులు ఉన్నాయా? రేషన్ తీసుకున్న దాంట్లో ఇబ్బంది ఏమనేది ఇస్తున్నారు బాగానే. డోర్ డెలివరీలు ఉండే కదా, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలంటే మరి ఇబ్బంది. మరి ఏం చేస్తాం? వాళ్ళు చేసినట్టుగా వెళ్ళాలి, మరి తెచ్చుకోవాలి, తప్పదు. ఎన్నాలంటే ఇంటికి వచ్చి ఇప్పుడు ఇంటికి రావు, మనం వెళ్ళి తెచ్చుకోవడమే. మరి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఓడిపోయి ఉన్నారు కదా జగన్ గారు, ఆయన ఏమంటున్నారంటే జనవరి అనంతరం, పండగ అనంతరం కూడా నేను మళ్ళీ కూడా జిల్లాల వారీగా తిరుగుతాను, నేను ఎక్కడ ఓడిపోయానో తెలుసుకున్నాను, మళ్ళీ అందరినీ కలిసి వస్తాను అంటున్నారు. మరి ప్రజలు ఏమంటారు ఈసారి? ఈసారి ఆయనే వస్తాడు, ఆయనే ఆయనంతా అందరికీ చేశాడు. మంచి అయినా చెడ్డ అయినా అందరికీ చూశాడు. ఆయన పొలమని బెలమని నాకంటే అందరికీ ఒక నాకే వేసాడు. ఇప్పుడు మాకు కూడా అప్పుడు రానేది, జగన్ ఉన్నప్పుడు కూడా మాకు రానేది. రాపోయినా ఇంక నేదో బాధపడేది ఏమనేది. అప్పుడు 45 సంవత్సరాలకు రానే, 50 సంవత్సరాలకు 45 వాళ్ళకి వేసాడు. మాకు అప్పుడు రానేదాన్ని బాధపడినది. మనకు తక్కువ ఆధార్ కార్డులో పడ్డది. ఓడిపోయిన చోట వెతుక్కోవాలి అని చెప్పి ఆయన మళ్ళీ బయలుదేరుతాడు. ఇప్పుడు ఎలాగైనా అయినా వస్తాడు, జగనే వస్తాడు. పక్క పంచాయతీ ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి. మరి గ్రామాల్లో జరుగుతాయి కదా పంచాయతీ ఎన్నికలు అంటే, మరి ఈసారి గట్టిగా ఉంటుందా? ఈసారి ఇటువైపు ఏమైనా ఉంటారా ప్రజలు? ఇంకేమంటారు? ఇంకా అయిపోయింది ఆయన సీన్ కూడా అయిపోయి. జనాలు అందరూ తిట్టుకోవడమే. ఏమి ఇచ్చాడు? సంవత్సరంన్నర అయింది, ఏమి ఇచ్చాడు? ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇబ్బందిగా ఉందంటారు చాలా మంది కొట్టుకుంటున్నారంట బస్సులా. మరి ఇబ్బంది అంటే గబగా ఎక్కిపోతాను, ఎవరు సీటు దొరికితే 4 ఎక్కిపోతాను. సీట్లు దొరికిన వాళ్ళు కూకొని దుక్కున్న వాళ్ళు నిలబడతాను. మరి పనులు చేసుకునే వాళ్ళకి, పేదవాళ్ళకి దగ్గరగా ఉందా నిజంగా ఈ ప్రభుత్వం? పేదవాళ్ళకి అంటే అంతా మామూలే, తెలియదు ఏముంది, అన్నీ తెలుసు.
ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఒకటి గెలిచావు, ఏమి ఇచ్చావు ఆడవాళ్ళకి? ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. అది ఇస్తాను ఇది ఇస్తాను అన్నావు, ఏమి ఇచ్చా? 1500 ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టుకొని, ఇప్పుడు ఆయనకి ఇల్లు నాకంటే ఉందా ఏంటి? ఆయనకు కూడా ఇల్లు ఉందిగా. మరి అందరికి కష్టపడి ఏదో కూలి చేసి 4 చేసి ఇల్లు కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళకి ఏముండవు, వాళ్ళకి కరెంట్ ఉంటే ఏముంది? ఆయన కష్టపడి ఇచ్చాడు ఏంటి మాకు? కష్టపడి ఇలా కాయలు అమ్ముకొని, రోడ్డు మీద కాయలు అమ్ముకొని, చిన్న ఇల్లు కొనుక్కొని, తలం కొనుక్కొని, అప్పో చేసి కొనుక్కోనము. అక్కడ చిన్న పొలం ఉంటే ఆ పొలం అమ్ముకొని ఇల్లు కొనుక్కోనము. అంతేగాని ఆయన కష్టపడి ఏమైనా అవి ఉంటే మీకు ఇల్లు ఏటు రావు, ఇవి ఉంటే ఏటు రావు. మరి ఆయనకి ఏమైనా మరి ఉంటే ఆయన పదవి వెళ్ళడానికి ఇలా అందరూ ఎత్తే కదా ఆయన పదవి వెళ్తాడు. మరి ముందు చెప్పాలిగా, మీకు అవి ఉంటే అయిను ఇవి ఉంటే అని గెలిచినప్పుడు. మరి అప్పుడు చెప్పాలిగా, నచ్చితే అతను నేతలేదు. మీకు ఇల్లు ఉంటే అయిను, మీటర్లు ఉంటే అయిను, మీకు అయి రావు ఈ రావు ముందు చెప్తే అప్పుడు దానికి నెక్కువ ఉంటుంది. మరి జగన్ గారు జనంలోకి వస్తే మరి ఈసారి మళ్ళీ ఆయన వైపు ఆయనే వస్తాడు, గ్యారంటీగా వస్తాడు. ఇంకా అయిపోయింది. సార్ ముందుగా నమస్కారం సార్. ఎలా ఉంది సార్ ప్రభుత్వ పరిపాలనలు ఎలా ఉన్నాయి? గతము చూశారు, ఇప్పుడు చూశారు. ఇటేమో డెవలప్మెంట్ అంటుందో, అప్పుడేమో సంక్షేమం అన్నారు. ఈ విధానంలో నిజంగా రాష్ట్రంలో ఎలా ఉంది? 18 నెలల పరిపాలనలో ఎలా అనిపించింది? సంక్షేమం వేరు, డెవలప్మెంట్ వేరు. సంక్షేమం ఏంటంటే అందరికీ నోటి వరకు అందుతాయి. డెవలప్మెంట్స్ అనేటప్పటికి ఏమైందంటే ఎంతవరకు నడవలితే అంతవరకు నడుస్తానికి రోడ్లు బాగుంటాయి ఏంటి, ఆ విధంగా వాతావరణ పర్యావరణం బాగుంటుంది. భవిష్యత్ అంతా కూడా అమరావతి, రెండవది విశాఖపట్నం డెవలప్మెంట్, ఐటీ అంటారు. ఒక్కటి సార్, ఒక అమరావతి, ఒకటి ఐటీ డెవలప్మెంటు, ఒకటేమో వైజాగ్ డెవలప్మెంట్ అంటే కాదు. మనకు రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? రాష్ట్రం మొత్తం ఒకటే రాష్ట్రం. ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఎన్ని జిల్లాలు ఉంటే ఎన్ని జిల్లాలకి ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, ఎంతమంది మనకి ఈ కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఏంటంటే ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత గద్దెక్కిన వాళ్ళు గద్దె మీద ఉంటారు. మనమైతే ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉంటాం. కాబట్టి ఏంటంటే ఏమాత్రం కూడా మార్పు అనేది ప్రజలకి మంచి చేయడానికి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు సార్. కాబట్టి ఏంటంటే మన పని మనం చేసుకోవాలి, మన కష్టం మనం పడాల్సిందే, మన డబ్బులు మనం సంపాదించుకోవాల్సిందే, మన భార్య పిల్లల్ని మనం పోషించుకోవాల్సిందే. ఏమంటున్నారంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, గతంలో మేము ఓడిపోయిన చోట వెతుక్కుంటాము, మరొకసారి జిల్లాల వారీగా పర్యటనలు చేస్తాను, యాత్రలు చేస్తాను, 100 నియోజకవర్గాలను బలోపేతం చేసి కామ్గా ఉన్న వాళ్ళని ఎలక్షన్స్లో ఓడిపోయి, రెండోది అటు ఇటు జంప్ అయిపోయి ఏం చేయాలో తెలియని వాళ్ళు మళ్ళీ ఒకసారి కలుస్తారంటున్నారు. ఈ విధానంలో మరొకసారి ప్రజలు ఆహ్వానిస్తారా? ఆయన కూడా అవకాశం ఇవ్వాలి సార్. ఎందుకంటే ఒక్కసారి చేస్తే ముఖ్యమంత్రిగా జీవితం మొత్తం మీద సార్థకం అనేది అవ్వదు. కాబట్టి ఏంటి, మనకి అవకాశం అనేది ఇవ్వాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఇచ్చాము ఏంటి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉండాలి ఏంటి, నాయకులు కూడా మారుతూ ఉండాలి. కాబట్టి ఏంటంటే మారుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళల్లో ఇళ్ళల్లో మార్పు ఏంటన్న విషయం జనాలకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక్కసారిగా ముఖ్యమంత్రి చేసినంత మాత్రం అంత అనుభవం అనేది రాదు. ఆ అనుభవం ఏంటంటే 1-2 సార్లు మనం ప్రజల నిర్ణయాలు ఏంటి, ప్రజల అవసరాలు ఏంటి, ప్రజల తిరస్కరణ ఏంటి, ప్రజలకు కావాల్సినది ఏంటి అనేది తెలుసుకోవాలి. అంతవరకే తప్ప ఇవాళ ఏదో అమరావతిని డెవలప్మెంట్ చేసేస్తాం, ఇవాళ ఏదో వైజాగ్ని డెవలప్మెంట్ చేసేస్తాము, ఐటీ హబ్ని చేసేస్తామంటే అది ఐటీ హబ్ని డెవలప్ చేయటం మంచిదే. ఎందుకంటే మన నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి అవకాశం దొరికింది కాబట్టి మనం దాన్ని చేసుకోవచ్చు. ఈ అమరావతి డెవలప్మెంట్లు అంటే ఉన్న చోట డెవలప్మెంట్ వదిలేసి కొత్త చోటకి తీసుకెళ్లారు. ఆయన ఎందుకని ఆపాడో ఏంటో మనకైతే తెలియదు. కానీ ఏంటంటే వీళ్ళ పట్టుదల ఏంటంటే దాన్ని మనం సాధించి చేయాలనే ఆలోచన వాళ్ళకు ఒక పట్టుదల ఉంది. ఆ పట్టుదలతో అది ఎంతవరకు డెవలప్మెంట్ అయ్యిద్ది, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడిద్ది అనేది అది చివరి వరకు తెలియదు ఏంటి. కాబట్టి ఆ టైం వరకు మేము ఉంటామో లేదు కూడా మాకు గ్యారంటీ లేదు. త్వరలో పురపాలక, నగరపాలక మరియు పంచాయతీ ఎన్నికలు అంటున్నారు కాబట్టి జనవరి 2-3 వారాల్లో జరుగుతాయి అంటున్నారు కాబట్టి ఎలా ఉంటుంది సార్ స్థానికంగా? కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా పురపాలక పంచాయతీ ఎలక్షన్స్లోనే మార్పు అనేది తెలిసిపోయిందండి. ఆ మార్పు ప్రకారంగానే అప్పుడు ఈ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్కి గట్టి పోటీగా వాళ్ళు దాన్ని నడుం బిగిస్తారు. కాబట్టి ఏంటంటే పంచాయతీ పురపాలక సంస్థలో ఎప్పుడైతే మనకు మార్పు వచ్చిందో ఆ మార్పు రాబోయే ప్రభుత్వం అవుదా లేదంటే ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం అవుదా అనేది ప్రజలే చూపిస్తారు. అండి నమస్తే
నమస్తే బాబు. మేడం ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన చూశారు, గత ప్రభుత్వం చూశారు కాబట్టి ఒక నిమిషం మేడం, డెవలప్మెంట్ వైపుగా చూసుకుంటే మీకు నచ్చిన అంశాలు ఎలా? బాగానే ఉందండి. ఏమేమి వస్తున్నాయి మేడం సంక్షేమ పథకం? బియ్యం వస్తున్నాయి కదా రమణ, బియ్యం వస్తున్నాయి. ఇంకేం వస్తున్నాయి? మాకు ఫ్రీ బస్ ఎక్కిచ్చారు. ఫ్రీ బస్ పెట్టారు ముందు, లేడీస్కి ఫ్రీ బస్ బాగుంది. ఫ్రీ గ్యాస్ బండ్లు వస్తున్నాయి. అది మనం ఈ విధానంలో చూసుకుంటే ఒక పక్క విశాఖపట్నంలో కూడా పెట్టుబడి సదస్సులు పెట్టారు. పెట్టుబడులు కూడా వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అంటున్నారు. రేపు పిల్లలు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిదే బాబు, వస్తే మంచిదే. మా పిల్లలు ఎక్కడో బెంగళూరులో అక్కడెక్కడ చేస్తున్నారు, ఇక్కడికి వస్తే ఇటు వచ్చేస్తారు. మేము కూడా వాళ్ళకి దగ్గరగా ఉంటాము. పర్టికులర్గా ఈ ప్రభుత్వం వచ్చాక మహిళలకి పెద్దపీట వేసామంటున్నారు. స్త్రీ శక్తి పథకాల పేర్లు కూడా ఎక్కువ అవే ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? వాస్తవమే బాబు, మాట్లాడితే బస్ ఎక్కుతున్నాం, దిగుతున్నాం, గుళ్ళకి వెళ్తున్నాం, బాగానే ఉంది. మేడం చూసుకుంటే సుమారు మంత్లీ ఎంత ఖర్చు అయ్యేది ఛార్జీల రూపంలో చూసుకుంటే ఇప్పుడు ఎంత సేవ్? అంటే ఒక 1000 రూపాయలు ఉంటాయిలే బాబు నెల వచ్చేసరికి. అది మనం ఇదే విధానంలో చూస్తే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ పాదయాత్ర అంటున్నారు 2026 జనవరి సంక్రాంతి అనంతరం. మరి ఆయనకు ఇంకోసారి ఏమైనా అవకాశం ఉంటుందా? నిజంగా ప్రజలు ఆహ్వానిస్తారు? ఏమో ఇప్పుడే చెప్పలేం కదా ఆ విషయాన్ని, ఇంకా టైం పట్టుద్ది. మనం ఇప్పుడే చెప్పలేం కదండి అది ఎలా ఉంటుందో. అది అంటే ఓడిపోయిన చోటే వెతుక్కోవాలనేది ఆయన కాన్సెప్ట్ అని చెబుతుంది. కాన్సెప్ట్ మనమేం కాదనలేం కదా. అది మరి తర్వాత మరి చంద్రబాబు గారు వస్తారు, ఆయనే వస్తారు, లేదంటే ఇంకొకరు ఎవరన్నా వస్తారో మనం చెప్పలేంగా. కాదు, లాస్ట్ వరకు చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారనుకో, ఆయనే వస్తారు. అది మేడం మరి చూసుకుంటే రోడ్ల వ్యవస్థ కాడి నుంచి నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు అన్నీ పర్లేదు ఇప్పుడు? పర్లేదులే బాబు, పర్లేదు. మేడం ఏమంటారు? పర్లేదు. మనం చూసుకుంటే మరి రేపు భవిష్యత్తు ఇక్కడే ఉందంటున్నారు. అమరావతి చుట్టుపక్కల ఎలా ఉంది రియల్ ఎస్టేట్ కానీ రేట్లు కానీ? అవి బాగానే ఉన్నాయి. అమరావతి కూడా బాగా డెవలప్ చేశారు. పోయినసారి కూడా చంద్రబాబు గారే చేశారు, ఇప్పుడు కూడా ఆయనే చేస్తున్నాడు. ఆ మాటలో మాత్రం తిరుగులేదు. చూసుకుంటే మొన్న ఈ వరదల ఎఫెక్ట్ కానీ అంతకుముందు మొన్న ఈ హుదూద్ మోందా తుఫాన్ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఎలక్ట్ చేసిన విధానం ఎలా? బాగానే ఉంది. చంద్రబాబు గారు పాపం ఈ సింగనగర్ అంతా పాపం బాగానే చేశారు. చేశారు గారు చూస్తే 18 నెలల పాలన దగ్గర 2 ఏళ్ళు కావస్తుంది. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా అన్ని అందిస్తుందా? బాగుందా? అన్నీ అందిస్తున్నారు, అంతా చాలా బాగుంది. మనం చూసుకున్నట్లయితే ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పెట్టుబడుల కార్యక్రమం కూడా జరుగుతుంది విశాఖపట్నం. ఉంది ఆయన కాబట్టి చేస్తున్నారు, ఎవ్వరూ చేయరు. మేడం ఎలా అనిపిస్తుంది? గతంలో రోడ్లు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు కానివ్వండి, ఇప్పుడు అలాంటోడు పోవటం మంచిది, శాంతం పోవడం మంచిది. అంటే మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే జనవరి సంక్రాంతి అనంతరం కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తా, నేను ఏదైతే 100 నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ అందరినీ బలోపేతం చేస్తాను, జిల్లా యాత్ర అంటున్నారు. వల్ల కాదు, ఆడి వల్ల కాదు అసలు. అంటే ప్రజలు మళ్ళీ ఆహ్వానిస్తారా? ఎవ్వరు ఆహ్వానించట్లా, అందరూ పచ్చి బూతులు తిడుతున్నారు. ఆయన ఎప్పుడు జైల్లో దాస్తారా అని వస్తున్నారు ఎదురు. అంటే గతంలో పార్టీలో ఈ ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళని, పార్టీలు మారి కామ్గా ఉన్న వాళ్ళని మళ్ళీ ఒకసారి వెళ్ళి పలకరించి వస్తానంటున్నారు ఈయన. నిజంగా అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు ఆహ్వానిస్తారు? అక్కడే పట్టుకుని కొడతారు. చెప్పండి మేడం, ఎందుకంటారు? ఎందుకేంటి అసలు చేసిందంతా ఎలా ఉంది? చాలా ఘోరంగా రోడ్లు మొత్తం దోసేశాడు రాష్ట్రాన్ని. ఇంకే రకంగా అడుగుతాడు వచ్చి? అది చంద్రబాబు నాయుడు గారు ఏమో ఒక పక్క ఈ డెవలప్మెంట్ కోసం పాకులాడుతూ చెప్తున్నారు. ఆయన కాబట్టి ఆ వయసులో ఆయన కాబట్టి అలాగా ఈలాగా బతుకుతున్నాం. మరి ఏమంటారు మేడం, రేపు ఇది సక్సెస్ఫుల్ అయ్యే టయానికే పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. పురపాలక నగరపాలక ఎన్నికలు కూడా 2026 జనవరి తర్వాతే ఉన్నాయి. మరి 2వ వారం 3వ వారంలో జరుగుతాయి అంటున్నారు. ప్రజలు ఆల్రెడీ ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఎటువైపు ఉంటారు? ఫుల్గా సక్సెస్ఫుల్ అవుతారు చంద్రబాబు నాయుడు. అంటే జగన్ గారి పాదయాత్ర మళ్ళీ సక్సెస్ఫుల్ అవుదంటారు? గతంలో అస్సలు ఆయన రాళ్ళెత్తి కొట్టాలి ఎక్కడ పడితే అక్కడ, అంతే. నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందంటారు అయితే? చాలా ఉంది. ఎలా ఉంది మేడం టోటల్గా రోడ్లు కాడి నుంచి కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు ప్రమాణంగా ఉన్నాయి. మీకు నచ్చిన కొన్ని అంశాలు ఈ ప్రభుత్వం వచ్చాక కొన్ని నచ్చిన అంశాలు? అన్ని రకాలుగా బాగుంది కదా. కాదేంటి ఏది ఎక్కడెక్కడ ఆయన చూస్తున్నారు, చేస్తున్నారు. ఎక్కడ ఏదన్నా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. యాప్లు ఇచ్చారు, ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారు. లోకేష్ ఏంటి, ఆయన ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, ముగ్గురే బ్రహ్మాండమైన లీడర్స్. వాళ్ళని ఎవరో వదులుకుంటా చూడరు. ఫైనల్ ఒక క్వశ్చన్, మాజీ ముఖ్యమంత్రి గారికి మరి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉండదు ఇస్తారంటారా ప్రజలు? మరి అసలు ఇవ్వరు. రైట్ ప్రకారం రాష్ట్రంలో బాగుందంటారా? గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వం చూశారు, వ్యత్యాసం ఏమనిపించింది? సరే ఎవరి పాలసీలు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నిజంగా అభివృద్ధి ఎలా ఉంది? ప్రజెంట్ అయితే మనం చూసుకుంటున్నా ఈ ఎన్డీఏ కూటమి వచ్చినాక పాలనలో కానీ తర్వాత ఈ నాయకుల్లో కానీ కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది. ఒకప్పుడు ఆచి తూచి ఆలోచించి చేసేవాళ్ళ పనులు ఇప్పుడు అలా కాకుండా కొంచెం సమైన పాలనతో అందరూ ఎవరు ఏం చెప్పినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఆ పని త్వరగా చేసుకుంటున్నారు. ఇందాక ఆటో అన్న మాట్లాడినట్టుగా
అన్న డబ్బులు అందరికి వేస్తున్నారు కానీ ఎవరికి వేస్తున్నారు అన్న అన్నారు. ఓకే, ఆటో ఎవరికి వేస్తున్నారు, ఆటో అది నా పేరు మీద ఉంటే నాకు వస్తుంది, ఆటో డ్రైవర్కి అంటే రావట్లా. ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూడా మనకి ఇదే జరిగిన సిచ్యువేషన్. అది నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. గత ప్రభుత్వంలో కూడా నాకు డ్రైవింగ్కి వెళ్ళాను, ఎవరికి వాండర్కి పడింది, నాకు పడలా. చెప్తున్నా, హెవీ ఉంది, బ్యాడ్జీ ఉంది. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఈ ప్రభుత్వం అదే జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే వాండరకం డ్రైవర్కి పడింది, ఇక్కడ ఈ ఆటో తీసుకుని అది తోలుకునేవాడికి కానీ లేకపోతే ఆ దగ్గర పని చేసేవాడికి కానీ అమౌంట్ పడలా. ఆ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో అయితే ఆటో అన్న చెప్పడం వరకు ఏంటంటే అమౌంట్ పడింది, పడలేదని చెప్పట్లా. కానీ ఆయన ఏంటి ఎవరికి వేసారు అంటే కొంతమంది అంటే అతి అభిమానం కాబట్టి అలా చెప్పుకో రావచ్చు. మనం ఏంటంటే రెండు మాట్లాడుకోవాలన్న, మంచి మాట్లాడుకోవాలి, చెడు మాట్లాడుకోవాలి. గత ప్రభుత్వంలో చూసుకుంటే అన్న కొత్త మేరకు అభివృద్ధి అనేది ఏమైనా పెద్ద కనిపించలేదు. కానీ నేను ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నా అంటే ఎన్డీఏ కూటమి రావడమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన మెయిన్ అయితే నేను టీడీపీ కానీ కొంచెం పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నా. ఆయన మన గిరిజన పాలన తీసుకుంటే నాకు తెలిసి వైఎస్ఆర్ మనం చూసాం, మన ఈయన చంద్రబాబు గారిని చూసాం. అయితే నెక్స్ట్ చాలామంది నేను ఒకటి దీంట్లో అబ్జర్వ్ చేసిందంటే గత ప్రభుత్వంలో కానీ 2 సార్లు టీడీపీకి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ కారణం. కానీ అప్పుడు ఆయన్ని దగ్గర తీసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్యక్రమంలో మాత్రం నెక్స్ట్ జరిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో ఎన్డీఏ కూటమి తరపున 3 చోట్ల ఏది వ్యతిరేక ఓట్లు చీలకుండా సమాన పాలన తీసుకొచ్చారు. అదే కనుక జరుగుతుంది ప్రజెంట్. నేను చూస్తుంది అయితే మన గిరిజన ప్రాంతాల్లో కానీ అక్కడనే కాదు, ప్రతి చోట మారుమూలలో అడవి ప్రాంతం తీసుకోండి, ప్రతి ఒక్క చోట కూడా ఆయన అలాగే చేసుకుపోతున్నాడు. కానీ ఎక్కడ కూడా నెక్స్ట్ నేను ఒక్కనే చేస్తానని చెప్పట్లా. ఎన్డీఏ కూటమి 3 కలిసే ఉంటాయి, ఏది అనుకూలంగానే ఉంటాయని చెప్పుకొస్తున్నాడు. అయితే ఇదే విధానంలో ఓడిపోయిన చోటే గెలవాలి అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు జనవరి సంక్రాంతి అనంతరం కూడా మళ్ళీ జిల్లాల పర్యటన అంటున్నారు. 100 నియోజకవర్గాలను బలోపేతం చేస్తాను, స్థానిక జిల్లాలకు సంబంధించిన నాయకులను బలోపేతం చేస్తాను, ఇన్యాక్టివ్గా ఉన్నవాళ్ళు లేకపోతే జంపై ఖాళీగా ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ నేను కలుస్తానంటున్నారు. ఈ విధానం వర్కౌట్ అవుతుందో? అదే సమయంలో పంచాయతీ, పురపాలక, నగరపాలక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. ఉన్నాయన్న, కరెక్టే. జగన్ గారు ఏంటంటే ప్రజెంట్ ఓడిపోయినా గెలిచినా ముందు ప్రజల్లోకి రావాలన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తీసుకోండి, గత 10 సంవత్సరాల నుంచి ఏమీ లేకపోయినా ప్రజల్లోకి వచ్చి ముందుకు వచ్చి అది ఏంటని తెలుసుకొని ఉన్నా లేకపోయినా ఆయన చేస్తున్నారు. ఇప్పుడు మన జగన్ గారు వచ్చారు మొన్న ఉదు తుఫాన్కి, అది వచ్చి మొన్న ముందు తుఫాన్కి వచ్చారు, మాట్లాడారు, అయిపోయింది. ఇలా కాకుండా ఆయన ఇంకా అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక చోట ఆగిపోకుండా కింద స్థాయి నుంచి రావాలి ఆయన మళ్ళీ ఒక్కసారి. ఇక్కడ ఏమవుతుందంటే ఆయన చెడ్డోడని మనం చెప్పం, ఆయన వెనకాల ఉన్న కొంతమంది చేసే వరస్ట్ పనులకి ఆయన్ని చూసుకొని దానివల్ల ఈయన ఇదవుతున్నాడు. కానీ ఆయన వరకు ఆయన కరెక్ట్గా చేసుకొస్తే బాగానే ఉంటుంది చెప్పాలంటే. ఇప్పుడు నేను ఉంటానన్నా, నా వెనకాల ఎవడో 10 మంది ఉంటారు, ఆ 10 మంది ఏం చేస్తున్నా నాకు తెలియదు కదా, దాన్ని ముందు పెడితే వస్తారు, అక్కడేమవుతుంది మధ్యలో నేను చెడు అవుతున్నా. ఇప్పుడు ఈయన అంతే, ఈయన మళ్ళీ రిపీట్ కాకుండా ఒకసారి అంటే ఫస్ట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని చూసుకొని వాళ్ళ తండ్రి అవుతనుకున్నారు. కానీ మధ్యలో కొన్ని మిస్టేక్ జరిగినాయి, చాలా వరకు జరిగినాయి. కొంచెం మళ్ళీ తప్పేంటంటే ఆయన మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా ఏది ఒకటి సనాతన ధర్మం గురించి ఒకటి ప్రజెంట్ ఆ మధ్యలో కూడా కొన్ని గుళ్ళు మాట్లాడినప్పుడు కూడా కొన్ని సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సింది కొన్ని పాయింట్లు ఉన్నాయి. అప్పుడు కూడా వాళ్ళ పార్టీ తరఫున కూడా ఎవరు దీన్ని తీవ్రంగా ఖండించాల. అదొకటి ప్రజల్లో బాగా మెయిన్ ఒకటి వెళ్ళిపోయింది. అది కూడా మన వాళ్ళు ఖండించుంటే కొంచెం గత ప్రభుత్వంలో అంటే ఒక్కొక్కరు వేరేగా మాట్లాడతాం, చెయ్యి ఇరిగిపోతే ఏమైంది, తగలబడు, ఇలా అంటే కొన్ని ప్రజల్లో నెగిటివ్ వెళ్ళిపోయింది. అలాంటివి కాకుండా దాన్ని అన్నీ ఖండించుంటే అదొకటి. ప్లస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ అన్న క్యాంటీన్లో ఒకటి, అలా కాకుండా ఇప్పుడు మన తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఉంది, అలాగే కంటిన్యూ పోనీ వైఎస్ఆర్ క్యాంటీన్, రాజశేఖర అన్న క్యాంటీన్ అలా పెట్టుకొని దాన్ని డెవలప్మెంట్ చేసిన కొంత ఈ లేబర్ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడేది ఉండేదన్న. ఫైనల్గా చూస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఒక పక్క విశాఖపట్నంలో పెట్టుబడి సదస్సులు జరుగుతున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు. ఇంకొక సవాలు కూడా మాకు అవకాశం ఇస్తే ఇంకొక 5 ఏళ్ళు ఈసారి అభివృద్ధి కళ్ళ చూడొచ్చనే చంద్రబాబు గారు. మరి ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి ఒకప్పుడు ఐటీ మినిస్టర్ అంటే మీమ్స్లో జోక్లు వేసుకోవడానికి వీటికే పనికొచ్చేది. కానీ ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం కదా, భారీ పెట్టుబడులు వస్తున్నాయి, అలాగే కొంచెం అభివృద్ధి చెందుతుంది మనం చూస్తున్నాం కదా. ఇట్లా ఇంకా ఈ ఎన్డీఏ కూటమి ఈ 3 కూడా కలిసి ఉంటే నెక్స్ట్ మన భావితరాలు కూడా నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక పార్టీ మీటింగ్ పెడితే పిల్లలతో ఎలా మాట్లాడే విధానం,
ఒక పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి అదే మాట్లాడాలి, మనం ఏం చెప్పుకోవాలి అదే చేయాలి. అలా ప్రతి దాంట్లో నడిపించుకెళ్తున్నారు. ఇదైతే బాగానే ఉందన్న ప్రజెంట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.